హాయ్ అండి. అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. అనుకోని బంధం పార్ట్ 1. స్టోరీ చాలా ట్విస్ట్లు, సస్పెన్స్‌తో సాగుతుందండి. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మీ అభిప్రాయం అనేది చాలా చాలా ముఖ్యమండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీని మట్టికి ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. సూర్య భగవానుడు లేలేత కిరణాలతో పొడమి తల్లిని స్పృశిస్తున్న వేళ పక్షులు కిలకిల రాగాలతో మధురమైన మంత్రోచ్చరణతో శివాలయ ప్రాంగణం పరమ పావనంగా మోగుతుంది. అదంతా కార్తీక మాస శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణం జనాలతో కిక్కిరిసింది. ఎటు చూసినా భక్తజన సందోహం, ఎక్కడ చూసినా శివనామస్మరణే. దేవదేవుణ్ణి క్షీరాభిషేకానికి భక్తి పారవశ్యంలో తిలకిస్తున్నారు భక్తి జనమంతా. పూజారుల మంత్రఘోష శ్రావ్యంగా లయబద్ధంగా సాగుతుంది. అక్కడ చౌదరి చేతుల మీదుగా రుద్రాభిషేకం జరుగుతుంది. ఆయన గుడి ధర్మకర్త, ఊరి ప్రెసిడెంట్ కూడా. ఆ గుడి వాళ్ళ తాత ముత్తాతలు కట్టించింది. తరతరాలుగా వాళ్ళే ఆలయ ధర్మకర్తలు. 500 గడప ఉన్న చిన్న పల్లెటూరు. ఆ ఊరు ప్రెసిడెంట్ చౌదరి భార్య రమ కూతురు ఉన్నతితో అభిషేకంలో పాల్గొన్నారు. చివరి రుద్రానికి క్షీర కలశాన్ని చౌదరి చేతికి అందిస్తే, నాకు కాదు, త్వరలో పెళ్లి కూతురుగా మారి నా కూతురికి ఇవ్వండి అని ఉన్నతిని ముందుకు రమ్మన్నారు. తను తీసుకున్నాక చౌదరి భార్య దీపాలు వెలిగించి వస్తామని కూతురితో ఉసిరి చెట్టు దగ్గరికి చేరింది. తల్లి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ముగ్గు వేసే పనిలో ఉంది మన ఉన్నతి. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఊర్మిళ ప్రశ్న. చౌదరి పెద్ద కూతురన్నమాట. ఉన్నతి ఎక్కి అక్క అవుతుంది. కుంకుమ వేసేదల్లా ఒక్క క్షణం ఆగినా అలా అడగవేంటక్క అని ఆశ్చర్యపోయింది ఉన్నతి. ఆ ప్రశ్నకు నేను అడిగితేనే చెప్పలేకపోతున్నావు, మరి నీ మనసు అడిగితే చెప్పగలవా? నాకు తెలీదు. ఏది మంచో ఏది చెడో అన్నీ నాన్నకే తెలుసు. నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలానే ఉండవే. ఆయన ఏది చెప్పినా సరే నా మంచికే అనుకుని చావు. నీకంటూ సొంత ఆలోచన, అభిప్రాయం లేదు. ఎంతకాలమే ఇలా? ఎంతకాలం? పెళ్ళికొడుకు ఎవరో అసలు తెలుసా అని కొట్టినంత పని చేసింది ఊర్మిళ ఉన్నతిని. నేనేం చేశానక్క? నాన్న మాట వినడం తప్ప? నువ్వింత అమాయకురాలు కాబట్టే ఆయన ఆటలు సాగుతున్నాయి. నచ్చినా మెచ్చినా రాజకీయ పలుకుబడి కోసం పెళ్లి కుదిర్చాడు. ఇందులో ఆయన స్వార్థమే ఎక్కువ. నీ సంతోషం కన్నా. ఊరికే బీపీ తెచ్చుకోకు. లోపల ఉన్న వాళ్ళకు ఊపిరాడదని 5వ నెల కడుపుపై చెయ్యి వేసింది ఉన్నతి. అందరి గురించి బాగానే ఆలోచిస్తావు, నీ గురించి తప్ప. నీకంటూ ఇష్టాలు లేవా? అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని. నాకేది మంచిదో నాన్నకు తెలుసక్క. ప్రత్యేకంగా నా గురించి ఆలోచించడం ఎందుకు అంటూ ప్రముదలు పెట్టి ఒత్తులు వేసింది ఉన్నతి. ఎంత చెప్పినా అర్థం కాదేంటి? నాన్న నాన్న జపం అంటావేంటి అని కళ్ళెర చేసింది ఊర్మిళ. బాధ నీకెందుకు? ప్రముదలో నూనెతో నింపి శివ పార్వతుల కళ్యాణం జరుగుతున్న మండపానికి వెళ్ళింది. రావి చెట్టు నీడలో సేద తీరుతున్న చౌదరి కళ్యాణానికి అన్ని సిద్ధమని పంతులు పిలిపించారు. భార్య ఇచ్చిన పట్టు వస్త్రాలు ధరించి కళ్యాణ తంతులో కూర్చున్నారు చౌదరి దంపతులు. ఇంకో 2 జంటలు కూడా కళ్యాణం జరిపిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఉన్నతితో చేయించాలని చౌదరి ఆలోచన. కూతురి జీవితం సంతోషంగా ఉండాలని రమ కోరిక. తల్లి కదా, చెల్లెల జీవితం తనలాగా కాకూడదని ఊర్మిళ తాపత్రయం. అందరి ఆలోచనలకు కేంద్ర బిందువు ఉన్నతి. ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడో మరి చూడాలి. వీళ్ళందరికీ భిన్నంగా మనసులో ఏ కోరిక, ఆశ లేకుండా శివ పార్వతుల కళ్యాణాన్ని భక్తి పార్వశంతో వీక్షిస్తుంది ఉన్నతి. పంతులు గారు బిలవ పత్రాలు తీసుకురమ్మంటే వెళ్ళింది ఉన్నతి. గుడి ముందు ఆగిన కారును, అందులో నుండి దిగుతున్న మనుషులను విచిత్రంగా చూశాడు. చౌదరి కుడి భుజం గిరి. వాళ్ళని ఊరిలో ఎప్పుడు చూడలేదే, కొత్త వాళ్ళలా అనిపించారు. ఎవరింటిగా వచ్చిన బంధువులు అనుకున్నాడు గిరి. అతను కనుక కొంచెం ఏమరపాటుగా ఉండి వచ్చిన వాళ్ళు ఎవరని ఆరా తీసుంటే బాగుండేదేమో. గిరి
చౌదరికి కాబోయే అల్లుడు కోసం ఎదురు చూస్తూ వీళ్ళ సంగతి అయితే పట్టించుకోలేదు. ఇంకా రాకపోతే ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారో కనుక్కున్నాడు గిరి. వాళ్ళ రాక ఆలస్యమని తెలిసి ఆ విషయం చౌదరికి చేరవేశాడు గిరి. కారులో వచ్చింది ఇద్దరు అబ్బాయిలు. ఒకడు కారు పార్క్ చేస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి సరాసరి గుడిలోకి వెళ్ళాడు. ఆలయ ప్రాంగణం అంతా కళ్ళతోనే స్కానింగ్ చేశాడు. లోపలికి వెళ్ళిన యువకుడు ఒక చోట తనకు కావలసిన మనిషి కనబడి కళ్ళు విచ్చుకుని శివయ్యకు నమస్కరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాడు. బిల్వ పత్రాలు కోసుకుని వస్తున్న ఉన్నతి ఎవరో కట్టిన ముడుపు జారిపడి కనిపించింది. దానిని కళ్ళకద్దుకుని వేప చెట్టుకు ముడుపు కట్టి కళ్ళు మూసుకుని ఏ కోరికతో మీకు ముడుపు కట్టారో వాళ్ళ కోరిక నెరవేర్చి తల్లి అని మనసారా ప్రార్థిస్తూ ఉండగానే చల్లగా మెడను తాకింది. ఏంటని ఉన్నతే కళ్ళు తెరిచింది. తనకు ఎదురుగా ఉన్న మనిషి తనకెవరో తెలియక అతను చేస్తున్న పనికి ఇక పొంతన లేక మెదడు ఒక్కసారిగా ముద్దుబారిపోయింది తనకి. అదే సమయంలో శివ పార్వతుల పాణిగ్రహణం జరిగి మంగళ వాయిద్యాలు వింటున్నాయి. ఆ వ్యక్తి తన పని ముగించడం, సన్నాయి మేళం ఆగటం ఒకేసారి జరిగింది. ఉన్నతి చెయ్యి పట్టుకుంటే హౌ డేర్ యూ అని అరిచిన అరుపుకి అందరి దృష్టి కూడా వీళ్ళపై పడింది. కొట్టడానికి లేపిన చెయ్యిని మధ్యలోనే అడ్డుకుని విడవకుండా ఆ చేతిని గట్టిగా పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే గిరి అడ్డుపడి మర్యాదగా అమ్మాయి గారి చెయ్యి వదులు అని కల్లారు చేశాడు గిరి. జరిగిందేంటో అర్థం కాక అందరూ అటు పక్కకు వచ్చేశారు. చౌదరి కంటే ముందుగా రమాని చేరుకుని అతని చేతి పట్టులో ఉన్న కూతురి చేతిని విడిపించాలని ప్రయత్నం చేయబోతూ ఆమె దృష్టి బిడ్డ గుండెలపై పడిన తాళిని చూసి బిత్తరపోయి వెనకడుగు వేసింది. చౌదరి రాగతో తేరుకున్న రమ ఏమండి ఏమండి మన అమ్మాయి అని ఇక ఏం చెప్పలేక ఏడుపు అందుకుంది రమ. ఆమె అరుపులు ఏడుపు ఎందుకో అర్థం కాక కూతుర్ని ఒడిసి పట్టుకున్న తీరుని చూసి అగ్రావేశాలతో ఊగిపోతూ ఎంత ధైర్యం రా నీకు, చౌదరి కూతుర్ని పట్టుకునేంత దమ్ములొచ్చాయో నీకు అని రంకెలు వేస్తూ కళ్ళెర్ర చేశాడు చౌదరి. తనిప్పుడు మీ కూతురు కాదు నా భార్య అని ఉన్నతి మెడలో అతని కట్టిన పసుపు తాడుని చూపించాడు. అమ్మగారు మెడలో ఉండాల్సిన మంగళసూత్రాలు కూతురి మెడలో కనిపించి చౌదరి చెయ్యి ఒక్కసారిగా చిన్నగా వణికింది. అతని చెయ్యి పట్టు సడలి అతని పైకి దూసిన కర్ర చేయి జారిపోయింది. దాని శబ్దం గుడిలో ఒక్కసారిగా మారుమోగింది. అంత నిశ్శబ్దం ఆవరించి ఉంది మరి గుడంతా. అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ, చౌదరి పెళ్లిని అంగీకరిస్తాడా లేదా అని. ఇక చౌదరి తీర్పు కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. నానా నానా అని అతని పట్టు విడిపించుకోవాలని గింజుకుంటుంది ఉన్నతి. అతని ధ్యాస అంతా చౌదరి పైనే ఉన్న ఉన్నతి చెయ్యి మాత్రం వదలలేదు. తన పట్టులోనే ఉంచి చౌదరితో యుద్ధానికి దిగాడు ఆ వ్యక్తి. బిడ్డ పిలుపుతో సంభ్రమం తేరుకుని ఇంకో చేతిని పట్టుకుని కూతుర్ని తన వైపుకు లాక్కున్నాడు. అయినా అతను చెయ్యి వదలలేదు. రెండు సింహాల మధ్య చిక్కుకున్న లేడి పిల్లలా ఉంది తను. అతనితో వచ్చిన వ్యక్తి అందరినీ తప్పించుకుని వచ్చి స్మరణ్, నాకెందుకో భయంగా ఉంది. చౌదరి మనుషులు ఒక్కొక్కరు దున్నపోతుల్లా ఉన్నారు. ఒక్క దెబ్బ వేశాడంటే పాతాళమే. ఇప్పుడేంట్రా దారి, సిస్టర్ని ఎలా తీసుకెళ్తాం అని బెదిరిన కళ్ళతో నిస్సహాయంగా ఉన్న ఉన్నతిని చూస్తూ చెవిలోని చెప్పాడు. వెళ్దాం, పోరాడి వెళ్దాం. అదే లేరా, వాళ్ళ నాన్న నీతో పంపుతాడా మరి అని గుబురు మీసంతో చింత నిప్పులు కళ్ళున్న చౌదరిని చూసి గుటకలు మింగాడు. పంపడు, తీసుకెళ్తుంటే ఆపలేడు అని చిద్విలశంగా నవ్వాడు స్మరణ్. ప్రతిదానికి ఈ నవ్వు ఒకటి, నా ప్రాణం తీయడానికి అని గట్టిగా గాలి పీల్చి వదిలి ఏం చేస్తావో ఏమో, సేఫ్ గా ఊరు దాటాలి అంటూ వెనకే చేరాడు ఆ వ్యక్తి. రేయ్, ప్రాణాలపై నాసుంటే నా బిడ్డను వదలరా అని రంకెలు వేశాడు చౌదరి కోపంగా. వదలడానికి కాదు, పట్టుకుంది. ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా. చూస్తూ ఉండడమే, అంతకన్నా ఏమీ చేయలేవు. నా భార్యను నేను తీసుకెళ్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకొక్కసారి భార్య అన్నావంటే ఉక్కు పాత్ర వేస్తా. తాలి కట్టిన మనిషిని భార్య అనక ఏమంటారు మామా?
మామ ఏంట్రా మామ? ఎవడ్రా నీకు మామ? ఈ తాళి చూసుకునే కదా మిడిసి పడుతున్నావు అని పసుపు తాడిపై చెయ్యి వేసి తెంచేబోయాడు చౌదరి. ఆ ప్రయత్నాన్ని రెండు చేతులు అడ్డుకున్నాయి. ఒకటి స్మరణ్, రెండు ఊర్మిళ. చౌదరి భార్య భయంతో బెక్క చచ్చింది. పెద్ద కూతురికి చావు ఊడిందని మొదటిసారిగా తండ్రికి ఎదురు నిలిచింది ఊర్మిళ. ఊర్మిళ అని గాండ్రించాడు. తండ్రి అరుపుకు ఏ మాత్రం బెదరకుండా ఆయన చెయ్యి విసిరి కొట్టింది ఊర్మిళ. ఒక్కసారి స్మరణ వైపు చూసింది. పట్టుకున్న చేతిని, తాళిని. ఉన్నతి అసలు ఈ లోకంలోనే లేదు. ఆయన పక్కన ఉంటే కొన్నంత ధైర్యం. ముక్కు మొహం తెలియని మనిషి హఠాత్తుగా వచ్చి తాళి కట్టి భార్య అంటుంటే ఏం చెయ్యాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉంది తను. అక్క దగ్గరకు తీసుకునేసరికి బాధ అంతా తన్నుకు వచ్చి మెడ చుట్టేసి బిగ్గరగా ఏడ్చింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఓదార్చాలని చూడక మరి నేనేమనుకోవాలి ఉన్నతి అని ముందుకు లాగింది. అక్క అని బిత్తరపోయింది. అక్కని, నువ్వు నేడున్న పరిస్థితిలో నేను ఉన్నానే, అప్పుడు ఏం జరిగిందో మరిచావా? గుర్తు చెయ్యనా అని బాధగా ఉన్నతిని కోపంగా తల్లిదండ్రులను చూసింది ఊర్మిళ. శ్రీరామనవమి రోజు ఆ ఘటన కళ్ళ ముందు గిర్రున తరిగింది. ఆ రోజు ఊర్మిళ స్థితి, ఈ రోజు తన స్థితి ఒకటే. అక్క, దీనిని అంగీకరించాల్సిందేనా అని తాళిని పట్టుకుని అడిగింది ఉన్నది. తప్పదు. అలా అని మహారాజశ్రీ చౌదరి గారి తీర్పు అని కసిగా అంది. నువ్వు నోరు ముయ్యవే. ఆ రోజు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి నువ్వు ముడి పెట్టకు అని ఉన్నతి చూపులు భరించలేక ఊర్మిళపై చెయ్యెత్తాడు చౌదరి. ఆపండి నానా అని ఊర్మిళకు అడ్డు వెళ్ళింది. హఠాత్తుగా వచ్చిన చిన్న కూతురిపై దెబ్బ పడేసరికి ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా ఊర్మిళ మాట్లాడుతుందని ఊరుకున్న స్మరణ్ ఉన్నతిపై చెయ్యి పడేసరికి ముందుకు రాబోతున్న అతని ఆపేసింది ఊర్మిళ. ఇది మీ సమస్య కాదు, తండ్రి కూతుళ్ళది. మమ్మల్ని తేల్చుకొనివ్వండి. దెబ్బ తగిలిన ఉన్నతితో బాధ కన్నా తెగింపు ఎక్కువగా కనిపించింది. వెనక్కి తగ్గాడు స్మరణ్. చెంపపై చెయ్యి పెట్టుకుని, ఎందుకు నానా, ఎందుకని అంత కోపం? అక్కన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఆ రోజు మీరు ఆ పెళ్లిని ఎలా అంగీకరించారో ఇది కూడా అంగీకరించండి. అతనెవరో మనకు తెలుసు కాబట్టి ఒప్పుకున్నా. ఇతనెవరో తెలియకుండా ఎలా ఒప్పుకోను? అంటే మీకు తెలిస్తే చాలు. మా మనసుతో ఇష్టంతో సంబంధం లేదు. మీరు ఎలా ఆడిస్తే అలా ఆడాలి. మీ మాటే వినాలి. అంతేనా అని బడబాగ్నిలో రగులుతున్న మంటను చౌదరిపై వెదజల్లింది. తను అడగాల్సిన మాటలను చెల్లెలు అడుగుతూ ఉంటే ఇంతకాలం గుండెలను దహించి వేస్తున్న బాధంతా దూది పెంచేలా ఎగిరిపోయి మనసు తేలిక పడింది ఊర్మిళకి కూడా. అది కాదురా. ఏది కాదు నానా? ఏది కాదు? ఆ రోజు అక్క ఎంత మొత్తుకుంది, ఏడ్చింది, మీ కాళ్ళు పట్టుకుంది, చావడానికి కూడా సిద్ధపడింది. అయినా మీరు విన్నారా అక్క మాట? కషాయవాడికి గొర్రెను అప్పగించినట్టు అక్కను అప్పగించారు. ఇప్పుడు అదే పని చెయ్యండి. ఆ రోజు తెలిసిన మనిషిని, ఈ రోజు తెలియని మనిషి, అంతే కదా, తేడా ఏమీ లేదు. ఉన్నతి అడిగే ఒక్కొక్క మాట చౌదరి గుండెలో గుణపాలు దించుతుంది. ఇక ఎవరూ కూడా తండ్రి కూతుళ్ళ మధ్యలోకి వచ్చే సాహసం చేయలేదు. అందరూ చూస్తూ ఉండిపోయారు, ఏదో సినిమా చూస్తున్నట్టు బొమ్మల్లా. తండ్రితో ఇక మాట్లాడేది ఏమీ లేదన్నట్టు స్మరణను ఉద్దేశించి వెళ్దామా అని ఏ భావం లేకుండా చెప్పింది. ఇక నరేష్ వైపుకు చూడగానే కార్ కీస్ తీసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. తల్లి అక్కకు కళ్ళతోనే వీడ్కోలు పలికి తండ్రి వైపు చూడకుండా వెళ్లి కారులో కూర్చుంది ఉన్నది. ఇక చూపుతోనే దారోదులాడు. డ్రైవ్ చేస్తున్న స్మరణ బాధగా కళ్ళు మూసుకున్న ఉన్నతిని చూస్తూ గొర్రెల మందని గమనించలేదు. ఇక చూసిన వెంటనే ఫాస్ట్ గా సైడ్ కి తిప్పి సడన్ బ్రేక్ వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 3 పల్టీలు కొట్టి కొండ రాయి గుద్దుకుంది ఆ కారు. అమ్మో, ఇప్పుడే పెళ్లి అప్పుడే యాక్సిడెంట్ అనుకుంటున్నారా? మరి స్టోరీ చెప్పాను కదండి, చాలా సస్పెన్స్ ఉంటుందని. చూద్దాం మరి. మీకు ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే పార్ట్ 2 చూడాలి. పార్ట్ 2 చూడాలంటే మీరు స్టోరీ మీద అభిప్రాయాన్ని తెలియచేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.